హాయ్ ఎవరివన్, ప్రజెంట్ ఖమ్మం దగ్గర ఉన్నాము, కల్లూరులో. ఇక్కడ వచ్చేసి డైరీ ఫామ్ తీసేస్తున్నారు బ్రదర్ వాళ్ళు. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎందుకు తీసేస్తున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుదాము. బ్రదర్, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఇక్కడ? ఒకసారి మొత్తం అడ్రస్ చెప్పండి బ్రదర్, ఫుల్ అడ్రస్ చెప్పండి. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్, ఖమ్మం డిస్టిక్. ఓకే, నియర్ బై ఖమ్మం ఉంటుంది. ఖమ్మం నుంచి ఒక 45 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మన ఫామ్ వరకు వచ్చేసి. ఓకే, మీ పేరు బ్రో? నా పేరు నరసింహారావు. ఓకే, ఇది వచ్చేసి 18 గేదెలు ఉన్నాయి సేల్కి వచ్చేసి. 18 గేదెలు 2 ఆవులు ఉన్నాయి. 18 గేదెలు 2 ఆవులు, మొత్తం కలిసి 20 శాలరీలు. 20 శాలరీలు ఉన్నాయి. ఈ 18 గేదెలలో ఏ బ్రీడ్లు ఉన్నాయి బ్రదర్? 18లో వచ్చేసి మినీ ఒకటి ఉంది, జఫరాబాదీ ఒక 3 ఉన్నాయి, మిగతా ముర్రా 2 వచ్చేసి నాటు గేదెలు ఉన్నాయి. అట్లా మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్లు పాలు అవుతున్నాయి? సూడి ఎన్ని ఉన్నాయి? సూడి వచ్చేసి ఈ 18లో ఒక 4 శాలరీలు మట్టుకే వస్తాయండి, మిగతా వచ్చేసి సూడి అన్ని. అయితే ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ 2 నెలల దగ్గర నుంచి 9 నెలల వరకు కూడా ఉన్నాయి సూళ్ళు వచ్చేసి. పాలు వచ్చేసి 120 లీటర్ల వరకు అవుతున్నాయి రోజు. ఎన్ని? 120 లీటర్లు, 20 లీటర్స్. ఉదయం ఎన్ని అవుతున్నాయి, సాయంత్రం అవుతున్నాయి? ఉదయం వచ్చేసి 60-70 మధ్యలో అవుతాయి, సాయంత్రం వచ్చేసి 50 నుంచి 60 మధ్యలో అవుతాయి. అట్లా యావరేజ్ 120. ఓకే వచ్చేసి ఓకే. ఇప్పుడు పాడి విషయానికి వస్తే, అదే సారీ, ఇప్పుడు సూడి విషయానికి వస్తే ఎన్ని నెలల సూడి గేదెలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి బ్రదర్? సూడి అంటే ఇప్పుడు 9 నెలలు, ఇప్పుడు మొత్తము 18 గేదెలు కదా. 18 గేదెలు 4-5 శాలరీలే వస్తాయి, మిగతా అన్ని సూళ్ళే ఉన్నాయి. ఒక్కో రకంగా ఉన్నాయి ఒక్కొక్కటి. 9 నెలలు 9 నెలలు ఒకటి ఉంది, 6 నెలలు వచ్చేసి ఒక 4 ఉంటాయి. ఓకే, 4 నెలలు వచ్చేసి ఒక 4-5 ఉంటాయి. మిగతాయి క్రాస్ చేయించిన గానీ ఇంకా కన్ఫర్మ్ గానీ కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఈ 6 వస్తాయి అన్న చూసారా, వాటిలో వచ్చేసి క్రాస్ చేయించాం, ఇంకా కన్ఫర్మ్ లేదు, చెక్ చేయించలేదు. అది. సో ఎందుకు చేస్తున్నారు బ్రదర్ డైరీ ఫామ్? ఈ మిల్క్ కాస్ట్ మా దగ్గర లేదండి. అంటే పెట్టేటప్పుడు తెలిసింటది కదా. పెట్టేటప్పుడు వచ్చేసి కూడా ఇదే కాస్ట్ ఉంది. ఆ రోజు కూడా నేను 60 రూపీస్ కమ్మా ఈచ్ 1 లీటర్ వచ్చేసి. ఆ రోజు కూడా లీటర్ 60 రూపాయలు కమ్మా. ఈ రోజు కూడా అదే 60 రూపాయలు. కాస్ట్ లో వచ్చేసి మనకు ఆ రోజుకి ఈ రోజుకి దానా రేటు విపరీతంగా పెరిగింది. ఆ రోజు బస్తా 1100-1200 ఉండేది, ఇవాళ 1400-1500 అయినవి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని. బీర్ పుట్టు ఆ రోజు 8 రూపాయలకు నేను కొన్నా, ఇవాళ 11.5 కొనాల్సి వస్తుంది. ఇక గేదెను ఆ రోజు నేను 1,00,000 రూపాయలకు కొన్నా, ఇవాళ 1,30,000 దాకా కొనాల్సి వస్తుంది. పెట్టుబడి అనేది బాగా పెరిగింది. ఈ పాల కాస్ట్ అనేది మాత్రం అదే విధంగా ఉంది. ఆ రోజుకి ఎంతో కొంత గిట్టుబాటు ఉంది, ఫ్యూచర్ ఉండిద్ది, మార్కెట్ ఉంటది, పాలకు డిమాండ్ ఉంటది, రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు బాగాలేకపోయినా కానీ ఫ్యూచర్ లో బాగుంటుందని పెట్టాం కానీ ఫ్యూచర్ కనపట్లేదు దీనికైతే ప్రస్తుతం నాకు. అంటే రేట్లు పెరగట్లేదు, అదే రేట్లు కనపడుతున్నాయి. దాని గురించి తీసేద్దామని ఫిక్స్ అయ్యా. మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా మంచి రేట్ మంచిగా అంతా ఉంటే, ఫార్మ్ సొంతది అంతా సొంత ట్రై చేస్తా. అప్పుడు ప్రజెంట్ మాత్రం గిట్టుబాటు అవ్వట్లే పాల రేటు వల్ల, దాని గురించి తీసేస్తా. సో ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళకి మీ సలహా బ్రదర్, దీంట్లోకి రావాలనుకున్న వాళ్ళు? దీంట్లోకి రావాలంటే ఒకటే, పాల రేటు కనుక మంచిగా ఉంటే రావచ్చు. పాల రేటు మంచిగా ఉండి కొద్దిగా మనం చేసుకోగలుగుతాం, వర్కర్లు మెయింటైన్ చేసుకోవాలి మంచిగా ఫస్ట్ వచ్చేసి. 2 పాలు మంచి రేట్ అమ్ముకోగలగాలి. 3 మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి దీని మీద ఎంతో కొంత. కొత్తగా వచ్చి దిగితే మాత్రం మనం కొనే విషయంలో బాగా ఇబ్బందులు పడతాం. కొన్న తర్వాత కూడా కొన్ని మ్యాస్టీస్ అని కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం చూసుకుంటుండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, వర్కర్లు మంచిగా చూసుకోవాలి, పాల రేట్ ఉండాలి, ఇవన్నిటికి మించి. సో చూద్దాము ఒక్కొక్క గేదె గురించి. మొత్తం వచ్చేసి మాక్సిమం కొన్ని గేదెలు అయితే బయటికి ఇప్పించి కూడా చూస్తాను, మిగతా గేదెలు లోపలనే షూట్ చేద్దాము. ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి, ఎన్ని నెలలు చూడున్నాయి అని చెప్పేసి బ్రదర్ని అడిగి మనము గేదెల గురించి తెలుసుకుందాము ఒక్కొక్క దాని గురించి. బ్రదర్, ఎట్లా ఇది సూడిదా లేకపోతే ఎట్లా? ఇది 5 నెలల సూడి బ్రదర్. 5 నెలల సూడి ఉంది, 5 months సూడి ఉంది. ఇది ఎన్ని ఇస్తుంది పాలు? ఇది 7.5 లీటర్లు అయినాయి బ్రో మనకి. 7.5 లీటర్లు అయినాయి రోజు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా పాలు ఉన్నాయా? ప్రజెంట్ 4 లీటర్లు ఇస్తుంది. 4 ఇస్తుంది. సో ఇప్పుడు ఉన్న గేదెలలో ఉన్న కొన్ని పాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎన్ని నెలలకు దూడలు ఉన్నాయి బ్రదర్? 8 దోళ్ళు ఉన్నాయి బ్రదర్. 8 గేదెలు, కొన్ని దోళ్ళు. కొన్ని దోళ్ళు. మాక్సిమం నీ డైరీ ఫామ్ లో ఉన్న గేదెలు కూడా 5 లీటర్ల పైన ఇచ్చేటివా, 5 లీటర్ల కింద ఇచ్చేటివా? 5 లోపల లేవు బ్రదర్, 5 పైన. 8 లీటర్లు బిలో. హైయెస్ట్ అయితే 8. అంతే, హైయెస్ట్ 8. సో ఎర్రగడ్డ నుంచి కొన్ని గేదెలు తీసుకుపోయినారు కదా? ఎర్రగడ్డ నుంచి తెచ్చింది బ్రో. ఎర్రగడ్డ నుంచి తెచ్చింది. ఎర్రగడ్డ నుంచి ఉత్త గేదెనే నేను ఆ రోజు 1,30,000 పెట్టి ఉత్త గేదెని దొరకొచ్చు. అప్పుడు 3 లీటర్లు పాలు అవుతుంది. అంటే ఉత్తలి అంటే అక్కడ ఉత్తదని చెప్పినా, అక్కడ సూడి అక్కడ 3 months అన్నారులే కానీ లేదు. అంటే 3 months అంటే కన్ఫర్మ్ కాదు కదా. అంటే నీకు కన్ఫర్మ్ అని చెప్పినారా లేకపోతే అక్కడ కూడా కన్ఫర్మ్ అని చెప్పారు? బట్ ఆ రోజు 3 లీటర్లు పాలు అవుతుంది. గేదె నచ్చింది, కొనుక్కోవచ్చు. 1,30,000 పెట్టి కొనుక్కోవచ్చు. 7 పిండింది. 7.5 15 లీటర్లు అయింది. కాటాయే బ్రో,
ముందు కాటానే పెట్టేస్తాం. న్యాయమేనా? న్యాయమే కదా, న్యాయమే కదా. 3 లీటర్ 3 నెలల సూడ్ అనేది మళ్ళీ నేను తెచ్చి తర్వాత 2 మీరు నెలలు కట్టించుకున్నారా? చేసుకుని సో ఆడ మీకు నష్టం జరిగినా సరే గేదె పరంగా ఓకే. గేదె యాక్సిడెంట్ 7 లీటర్లు అంటే సూపర్. గేదె ఇబ్బంది లేదు బ్రో. నెక్స్ట్ అది వర్కర్కి ఇచ్చి ఇది తీసుకురా బ్రో, అది ఆయనకి ఇచ్చేసి పట్టుకోండి, అది తీసుకోపో ఓనికల. ఈ గేదె గురించి అడిగి తెలుస్తున్నాం. దీని గురించి చెప్పండి బ్రో. ఇది వచ్చేసి నేను హర్యానా కొనుక్కొచ్చా బ్రో. దీన్ని నాకు 2,20,000 పడదు ఆ రోజు. ఈ రోజు వచ్చేసి 8 లీటర్ల పాలు అయింది. 8 లీటర్ల పాలు అయింది. ఇప్పుడు దూడ చచ్చిపోయింది బ్రదర్. రీసెంట్ గా డెలివరీ రీసెంట్ గానే అయిందా? దూడ చచ్చిపోయింది. దూడ అంటే ఈ ఎన్ని రోజులు అవుతుంది? దీని ఒక 7 నెలలు అట్లా అవుద్ది. 7 నెలలు 7 నెలలు దాకా అవుద్ది. కట్టిందా? 5 నెలలు చూడు. 5 నెలల సూడి. 5 నెలల సూడి 7 నెలల దాకా అవుద్ది. వెంటనే కట్టిందిలే. వెంటనే కట్టింది. దూడ చచ్చిపోయి ఒక నెల అవుతుంది. 4 లీటర్లు ఇస్తుంది. అంటే 3 నెలలకే కట్టించినారా? 3 నెలల లోపే కట్టింది. ఇది 3 నెలల లోపే. 3 నెలల లోపల కట్టించి మనకు మైనసే కదా? మైనస్ ఏం లేదు బ్రో. ఇప్పుడు స్టార్టింగ్ లో కట్టించకపోతే తర్వాత మనం 2 నెలల తర్వాత కట్టిద్దాం అనుకుంటే అప్పుడు తొందరగా హీటుకు రావు, వచ్చినా నిలబడు. నాకు బుల్ ఉంది. ఎప్పుడు క్రాస్ చేస్తే అప్పుడు క్రాస్ ఎప్పుడు ఎదకొస్తే అప్పుడు క్రాస్ చేపిస్తా. 2 నెలల, నెల 15 రోజుల, 3 నెలల అని చూడండి చేపించా. ప్రెసెంట్ పాలు దీని దగ్గర ప్రెసెంట్ ఒక పూట 5 లీటర్లు, ఒక పూట 3 లీటర్లు ఇస్తుంది. ఓకే, 5, 3 ఇస్తుంది. ఈనప్పుడు మాత్రం 8 లీటర్లు ఇచ్చింది. 8 ఇచ్చింది. ఓకే సరే. రోడ్ లేదు కదా ఒక పూట. ఓ మినీకి వెళ్ళి మినీకు హర్యానా వరకు. సో అంటే మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ టాప్ నుంచి చూద్దాం. అంటే ఎక్కువ మంచిగా పాలిచ్చే గేదెల నుంచి తక్కువ పాలిచ్చే గేదెలు, సైజులు కూడా పెద్ద పెద్ద సైజుల నుంచి చిన్న సైజుల వరకు చూద్దాము. నెక్స్ట్ ఇది మినీ జాతి గేదె. బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి రీసెంట్ బ్రదర్. ఎన్ని రోజులు అవుతుంది? ఒక 2 నెలలు అవుద్ది. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుద్ది. ఇంకా కట్టలేదు. ఇదైతే ఇంకా కట్టలేదు. ఇది 8 లీటర్ అంటే కట్టడానికి టైం ఉంది కదా? అదే ఓకే. క్రాసింగ్ రా వస్తే చేపించేస్తా నేను. ఉందిగా ఏమన్నా క్రాస్ చేపించేస్తా. రాలేదు ఇంకా. అది ఎన్ని ఉన్నాయి పాలు ప్రెజెంట్? ఇది ఈతలో ఏం జరిగిందంటే బ్రదర్, ఒక 20 రోజులు ముందే ఈనింది. ఈతలో 8 లీటర్లు అయింది. ఈతలో ఒక 20 రోజులు ముందే ఈనింది. దూడ చచ్చిపోయింది. ప్రజెంట్ అయితే 7 అవుతుంది. 7 అవుతుంది. సో దూడ లేదు. అంటే ముందే డెలివరీ అయింది? ముందే డెలివరీ అయింది. ఒక 20 రోజులు ముందే డెలివరీ అయింది. ఓకే. ఎన్ని అవుతుంటది బ్రదర్ ఇది? ఇది 4 అవుతుంటది. 4 అవుతుంటది. నెక్స్ట్ ఈ గేదె దీని గురించి చెప్పు. ఇది రీసెంట్ గా డెలివరీ అయింది. ఒక 15 రోజులు అవుతుంది బ్రో. చిన్నదే దూడ. ఇది వచ్చేసి 7 లీటర్ల పాలు అవుతుంది. 7 లీటర్ల పాలు అవుతుంది. చూసుకోవచ్చు. 7 లీటర్ల పాలు ఇబ్బంది ఏం లేదు. ఈయన ఎన్ని రోజులు అయిందన్న? ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజులు నేతపడి. దీనిలో కొన్ని దానికి ఒక 3 దాంట్లకేమో సన్లు ఒకటి ఖరాబ్ అయింది. ఉన్నాయి. జఫరాబాద్ 2 ఒకటి. ఎట్లా ఖరాబ్ అయినాయి కూడా? అంటే ఏ విషయంలో ఖరాబ్? ఎట్లా? అవి సూడు మీదనే పోయినాయి బ్రో. రొమ్ములు అనేవి సూడు మీద. ఇప్పుడు ఈ ఈతలో బానే ఉన్నాయి. ఈత లాస్ట్ వరకు పిండిన తర్వాత నెక్స్ట్ ఈతలో తీసేటప్పటికి ఏమైందంటే ఏదో కొంచెం గలీజాలుగా వచ్చింది. 2 రోజులు 3 రోజులు తర్వాత యాంటీబయాటిక్లు అవి చేసిన డాక్టర్ చూపించినాం కానీ వర్కౌట్ అవ్వలేదు. రొమ్ములు పోయినాయి. సూడు మీదనే పోయినాయి రొమ్ములు. మామూలు అయితే జనరల్ గా అయితే ఈనిన తర్వాత మ్యాస్టీసాలుగా వచ్చి లోపల అది ఇది పోతాయిలే కానీ సూడు మీదనే పోయినాయి ఎందుకనో మరి. ఓకే. చూసుకోవచ్చు దూడలు. ఈడ ఒక 4 ఉన్నాయి. సపరేట్ వాళ్ళ సపరేట్ వాళ్ళ మేము ఇసుక ఆవు దూడ ఉంది. ఇక్కడ ఒక 4 దూడలు ఉన్నాయి. ఎట్లా ఇది ఈనిందా బ్రో? ఇది ఈయన్ని ఒక 6-7 నెలలు అవుతుంది. సుడిందా? 5 నెలల సుడి. 5 నెలల సుడి. 5 నెలల సుడి. 5 months సుడిందంట. సైజ్ కూడా చూసుకోవచ్చు. గేదె ప్రజెంట్ ఎన్ని పాలు వస్తున్నాయి? ప్రజెంట్ 3 లీటర్లు అవుతుంది బ్రో. పచ్చిమీద ఎంత అవుతుంది? పచ్చిమీద 8 లీటర్లు అయింది. 8 దగ్గర పడదు. 3-4 లోపే అవుతున్నాయి బ్రో. చిన్న తీసుకోపోలేవు. చూసుకోవచ్చు. గేదె హెవీ సైజ్ ఉంది. గేదె అయితే ఇది హెవీ ఆర్డర్ కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు బ్రో గేదె? ఇది ఎర్రగడ్డ నుంచి తెచ్చేది. సో మొత్తం ఎన్ని ఎర్రగడ్డ నుంచి ఉన్నాయి? ఎన్ని హర్యానా ఇటు సైడ్ లోకల్ ఇక్కడ లోకల్ అనేటివి ఉన్నాయి మీ దగ్గర? అంటే ఎర్రగడ్డ నుంచి తెచ్చినాయి. ఇందులో ఒక 5-6 వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. 5-6 వరకు ఎర్రగడ్డ నుంచి తెచ్చినాయి. ఎర్రగడ్డ నుంచి తెచ్చేటివన్నీ ఏమైనా ఫెయిల్ అయినాయా? అంటే ఫెయిల్ అయితే కొన్ని దూల పడేసినవి ఉన్నాయి. అంటే
కొన్ని సూడ్ అని చెప్తే ఇక్కడికి వచ్చే సూడ్ లేవు, కొన్ని 8 నెలలు 7 నెలలు సూడ్ అని చెప్తే ఇక్కడికి వచ్చే 3 నెలలు అయినవి కూడా ఉన్నాయి. అట్లా 100% సక్సెస్ అయితే లేదు ఎర్రగడ్డ గేదెలు. హర్యానా నుంచి తెచ్చారు? హర్యానా నుంచి నేను 6 గేదెలు తెచ్చాను. సో బ్రదర్ ఏమంటున్నారంటే సింగిల్ అయినా అమ్ముతారు, లాట్ అయినా అమ్ముతారు, అంటే ఒక్కొక్క గేదె వాళ్ళని ఇస్తారు. మొత్తం వచ్చేసి బ్రదర్ల దగ్గర 16 గేదెలు, 2 బుల్స్. ఇప్పుడు 2 బుల్స్ చూద్దాము, 2 ఆవులు, 20. అంతే కదా బ్రదర్? అంతే బ్రో. 16 గేదెలు, 2 బుల్స్, 2 ఆవులు. సో ఇది బుల్లు. వీళ్ళ డైరీ ఫార్మ్ పర్పస్ మొత్తం ఇదే అంటే బ్రదర్ ఏమైనా 7 వేపిస్తారా? మొత్తం బుల్లే? లేదు లేదు, మొత్తం బుల్లే. మొత్తం బుల్లే. బుల్ నాకు 80-90% కన్ఫర్మ్ ఉంటుంది సక్సెస్ రేట్. ఇబ్బంది లేదు. బుల్ కూడా మంచి స్పీడ్, బాగా క్రాస్ అయింది. ఎన్ని పళ్ళ మీద ఉంది? పళ్ళు మొత్తం వేసేసింది బ్రో. ఇది పళ్ళు మొత్తం వేసేసింది. నేను 2.5-3 years నుంచి క్రాస్ చేపిస్తాను దీంతోనే. మీరు ఎక్కడి నుంచి చేసుకున్నారు? హర్యానా నుంచి దొరకొచ్చా. హర్యానా నుంచి తెచ్చా. 1,30,000 పెట్టి తెప్పించారా? అంటే మీరు పోయిన 6 గేదెలు అప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ తెప్పించేది. అంటే మీరు డైరీ ఫామ్ లో ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు దీన్ని? 2 సంవత్సరాలు అవుతుంది దీన్ని యూజ్ పెట్టి. 2 సంవత్సరాలు అవుతుంది డైరీ పెట్టి. అంటే మీరు ఎన్ని పళ్ళ మీద ఉన్నప్పుడు తెచ్చారు దీన్ని? నేను ఇప్పుడు పాలపళ్ళ మీద తెచ్చా. పాలపళ్ళ మీద అప్పుడే క్రాసింగ్ స్టార్టింగ్, పాలపళ్ళ మీద తెచ్చా. సో వీళ్ళ డైరీ ఫామ్ పర్పస్ మొత్తం బుల్ అయితే ఇదే అంట, చూసుకోవచ్చు. డైరీ ఈ మాత్రం సక్సెస్ రేట్ లో ఉందంటే కారణం ఇది. డైరీ 15 అంటే 6 గేదెలు 5 కిలోమీటర్లు బుల్ మెయింటైన్ చేస్తే కష్టం, కానీ మినిమం ఒక 15-20 మాత్రం 100% మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే సక్సెస్ రేట్ తగ్గిపోద్ది వాళ్ళకి. మీరు 7 చేపిస్తే 50% కూడా కన్ఫర్మ్ ఉండదు. బుల్ ఉంటే ఏంటంటే గేదెలు కూడా త్వరగా హీట్ కి వచ్చే అవకాశం. అంటే ఇప్పుడు 7 చేపించిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలా, కట్టిందా కట్టలేదని చెప్పేసి టైం అంతా వేస్ట్ అయిపోతుంటది, ఇబ్బంది ఉంటుంది. గేదెలు కూడా ఏమైతే అంటే త్వరగా హీట్ కి వస్తాయి బ్రదర్. ఇది బుల్ ఉంటే త్వరగా హీట్ ఉంటాయి కదా. నెక్స్ట్ వీళ్ళ డైరీ ఫామ్ లోనే ఇది కూడా పుట్టిందంట, వీళ్ళ గేదెకు పుట్టింది ఇది. బ్రదర్ దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత బ్రో? దీని మదర్ మిల్క్ 16-18 వరకు అయినాయి బ్రదర్. 16 నుంచి 18 వరకు అయినాయి. దీని కూడా దీని వయసు ఎంత ఉంది? దీని వయసు 2.5-3 years బిలోనే. 2.5-3 సంవత్సరాల లోపే ఉంది. 2.5 ఉంటది దీని వయసు అయితే. అంటే ఎట్లా అంటే ఆ బుల్ అయిపోయిన తర్వాత దీన్ని ఇది పెంచుకుందామనే ఉద్దేశంతో దీన్ని వచ్చారా? అది ఇంకొక సంవత్సరం తర్వాత ఇది వచ్చిన తర్వాత దాన్ని తీసేద్దాం అనే ఉద్దేశం మీద దీని నుంచి క్వాలిటీ ఒకటి ఉంచుకున్నా. క్వాలిటీ ఒకటి ఉంచా. ఆ ఫామ్ లో పుట్టింది. నేను హర్యానా నుంచి తోలుకొచ్చినప్పుడు దీని తల్లిని తోలుకొచ్చా. ఇది కూడా అక్కడ దూడలాగా వచ్చింటది. అంతే, అక్కడ దూడలాగా వచ్చింది. సర్లే బ్రో, తీసుకోండి. ఇది నెక్స్ట్ ఈ గేదె సన్న ఖరాబ్ అయిందా? ఇది రొంబైంది. దీని దగ్గర పాలు దీని దగ్గర ప్రస్తుతం 4 లీటర్లు అవుతున్నాయి. 4 అవుతున్నాయి. చూడుంది ఏమన్నా? కన్ఫర్మ్ లేదు. క్రాస్ చేయించాం దున్నపోతూనే, కన్ఫర్మ్ అయితే చెక్ చేయించారు. ఇది చెప్పినామా? ఇది చెప్పినామా? ఇది చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఇది జాఫ్రా. ఇది ఎట్లా బ్రదర్? ఇది చూడండి ఏమన్నా జాఫ్రా? ఇది 8 నెలల వరకు ఉంది బ్రదర్. చూడు 8 నెలలు ఉంది. 8 నెలల వరకు ఉంది. దీన్ని కూడా ఒక రొమ్ము పోయింది. ఒక రొమ్ము ఖరాబ్ అయింది దీన్ని కూడా. సో రొమ్ము పోయినా కానీ సరే ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తుంది? నాకు 7 లీటర్ల వరకు అయినాయి. రొమ్ము అయినా కానీ 7 లీటర్ల వరకు అయినాయి పాలు. 3 రొమ్ముల మీద 7 లీటర్లు. ప్రస్తుతం ఒక పూట 3, ఒక పూట 4 అట్లా అవుతుంది. కన్ఫర్మ్ లేదు, ఏదైనా సరే వదిలేయాల్సింది. అంతే. దగ్గర 6 నుంచి 7 లీటర్లు పాలు అవుతున్నాయి. ఇన్ని సూడి ఎన్ని నెలలు? సూడి 7 నుంచి 8 నెలల మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ గేదె గురించి చెప్పండి. ఈ గేదె వచ్చేసి కన్ఫర్మ్ లేదు బ్రదర్. ఇది కూడా కన్ఫర్మ్ లేదు. ప్రెజెంట్ పాలు అయితే మాత్రం 4.5-5 లీటర్లు లోపు అవుతున్నాయి. 4 నుంచి 5 మధ్యలో అనుకోండి. కన్ఫర్మ్ లేదు. క్రాస్ చేయించాం కానీ కన్ఫర్మ్ లేదు. ఇది ఓకే. బుల్తోనే క్రాస్ చేయించాం. నెక్స్ట్ ఇది బ్రో. ఇది 4 నెలలు చూడండి బ్రదర్. 4 నెలలు చూడండి. 3.5 లీటర్లు 3.5 లీటర్లు పాలు అవుతున్నాయి. 2 పూటలు 7 లీటర్ల వరకు పాలు అవుతుంది. 3-4 నెలలు చూడండి. ఇప్పుడు సన్లు ఖరాబ్ అంటే 3 ఉన్నాయి అంటారు కదా, అక్కడ ఒకటి చూసాము, ఇంకా ఎక్కడ ఉన్నాయి? 2. అక్కడ 2 చూసాం. అక్కడ ఒకటి చూసాం. అక్కడ ఒకటి జాఫ్రా ఒకటి. జాఫ్రా ఒకటి 3. ఓకే. ఇది ఒకటి. ఇది ఎన్ని అవుతున్నాయి శివ? ఈ కిतना అవుతా दूध? సో ఉదయం 5, సాయంత్రం 4 అవుతుందంట. జాఫరాబాద్ గేదె. చూడింది అప్పుడు ఏమన్నా? చూడేం లేదు. కన్ఫర్మ్ లేదు. క్రాస్ చేయించా. ఓకే. క్రాస్ చేయించి కూడా ఒక 10-15 రోజులు అవుతుంది. ఈ మధ్య జస్ట్ క్రాస్ చేయించి. ఇప్పుడు నీ దగ్గర 3 సన్లు ఖరాబ్ అయినట్టు ఉన్నా కానీ సరే దానికైతే పాలు మాత్రం మంచిగానే ఉన్నాయి. 3 రొమ్ముల మీద కూడా మంచిగానే ఇస్తున్నాయి. నెక్స్ట్ దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి ఒక 2 నుంచి 3 నెలల మధ్యలో ఉంటది సూడి.
ఇది కూడా 3.5-4 లీటర్లు అవుతున్నాయి పాలు పూటకి. ఈనప్పుడు 2 పూటలు పాలు ఇస్తుంది. ఈనప్పుడు 5 లీటర్లు పాలు ఇచ్చింది. ఇది పుట్టానికి బుడ్డగుంది కానీ పిట్ట కొంచెం కొత్తగా 5 లీటర్ల పాలు అయితే ఇచ్చింది ఇది. ఓకే. ఇది బ్రో ఇది 9 నెలల పైన ఉంది బ్రో సూడి. ఇంకో నెలలో ఏనొచ్చు. ఎన్ని వచ్చు పాలు ఇది? 6.5-7 వరకు అయితే కన్ఫర్మ్ అయితే 8 అయితే తీయొచ్చు పూటకు. సో ఈ బుల్ గురించి చూసినాము. నెక్స్ట్ ఈ బుల్ గురించి కూడా చూసినాము. అయితే నెక్స్ట్ ఈ గేదె గురించి చెప్పండి. ఈ గేదె వచ్చేసి ఇది కూడా 4 నెలల వరకు చూడుంది. ఇది పాలు మంచిగా అయింది బ్రదర్. పాలు నాకు వచ్చి ఇది బద్వారి గేదె. ఇది బీహార్ కు సంబంధించిన బ్రీడ్. పాలు వచ్చేసి మంచిగా అయింది. ఇది 7.5 15 లీటర్లు పాలు అయింది. ఇది కూడా మంచిగా అయింది. దీని కూడా 1 సంవత్సరం దాకా అవుతుంది. లేట్ గా కట్టింది. ఆ పాలు ఎక్కువ కావడం వల్ల ఏమో కానీ ఆ మధ్యలో కొద్దిగా జబ్బు చేసి కట్టలేదు. రీసెంట్ గానే కట్టింది. 4 నెలలు అవుతుంది కానీ పాలు బాగా అయింది. చెక్ చేయించి ఈనప్పుడు 15 లీటర్ల దాకా అయింది. రోజు మీద 15 లీటర్లు అయింది పాలు. ఓకే. నెక్స్ట్ ఈ గేదె ఇది పచ్చి గేదె బ్రదర్. 7 లీటర్లు పాలు అవుతుంది. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇందాక మనం చూపించండి. చూసారా అది? ఓకే ఓకే. ఇది చూసాం. నెక్స్ట్ మెండి చూసినాము. 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులు బ్రదర్ ఏమైనా కట్టినాయి అంటే ఇది క్రాస్ చేయించిన. ఇది వచ్చేసి ఇది కూడా చేపించలే కానీ ఇది కన్ఫర్మ్ లేదు. అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్ఫర్మ్ అయితే ఏమైనా పాలు ఉన్నాయి దీని దగ్గర ప్రెసెంట్ అంటే ఒక్కోటి 4 లీటర్లు 3.5-4 లీటర్లు వరకు అవుతున్నాయి. 2 పూటలు ఇస్తున్నాయి. అంటే రోజు మీద ఒక 7-8 లీటర్ల మధ్యలో అవుతున్నాయి. ఒక్కొక్కటి. నేను దీన్ని కూడా బుల్తోనే చేపించా. రెండింటిని కూడా బుల్తోనే చేపించా. అది కన్ఫర్మ్ లేదు కానీ ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే చేపించా. ఈ 2 ఆవులు. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది. సరే జాఫ్రా ఉంది. ఇది 3 నెలలు చూడండి బ్రదర్. 3 నెలలు 3 నెలలు చూడుంది. 3 లీటర్లు పాలు అవుతున్నాయి. 3 నెలలు చూడు. నెక్స్ట్ ఇది వచ్చేసి సూడి కన్ఫర్మ్ లేదు. ఈ మధ్య కాలంలోనే చేపించా. ఇది జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. ఇది క్రాస్ చేపించి 4 లీటర్ల పాలు ఉన్నాయి దీని దగ్గర. ఓకే. ఇది బ్రో ఇది వచ్చేసి పచ్చి గేదె బ్రదర్. ఇది 15 రోజులు అవుతుంది. దీని ఇది ప్రజెంట్ 5 లీటర్ల పాలు అవుతున్నాయి. 5 అవుతున్నాయి. కొంచెం తక్కువ అవుతున్నాయి. 5 లీటర్లు అవుతుంది. ఓకే. సో బ్రదర్ మొత్తము ఎన్ని ఉన్నాయి బ్రదర్? మొత్తం వచ్చేసి 18 శాలతలు గేదెలు, అంటే 16 గేదెలు, 2 దున్నలు, 2 ఆవులు, మొత్తం కలిసి 20 శాలతలు. 20 శాలతలు, 8 దోళ్లు. దూడలు అంటే కౌంటింగ్ కాదు. 8 నేను చెప్తున్నా. 8 మొత్తంగా 20 లక్షలు చెప్తున్నా. 20 లక్షలు ఉండదు, మాట్లాడుకోవచ్చు కొద్దిగా. సో మొత్తం కలిపి 20 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. మిల్క్ అయితే మాత్రం మన దగ్గర టాటా వెయిటింగ్ మిల్క్ లో ఇబ్బంది లేదు, చూసుకోవచ్చు. మిల్క్ కూడా చూసుకొని 2 పూటలు చూసుకోవచ్చు. 2 పూటలు చూసుకోవచ్చు. ఎన్ని పాలు ఎన్ని బ్రదర్ చెప్పింది మీరు? 120 లీటర్లు అవుతున్నాయి రోజు మీద. ఒక రోజుకి 120 లీటర్లు. ఉదయం 65, సాయంత్రం 55 అట్లా సరే యావరేజ్ మీద 120 లీటర్లు అవుతున్నాయి. సో కల్లూరు ఖమ్మం దగ్గర డైరీ ఫామ్ తీసేస్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.